అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ మధ్యాహ్నం శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయం కొంచెం కష్టమే. కూర్చోవడం ఒక ఎత్తు అయితే వాక్యం వినడం రెండో కష్టం. దాన్ని బుర్రలోకి ఎక్కించుకొని గుండెల్లో దాచుకోవడం మరింత కష్టం. జాగ్రత్తగా నా కళ్ళు చూడాలి. 3 హెచ్ల గురించి చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళదాం. మనం విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఎక్కువ 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 బైబిల్ చదువుతూ ఉండాలి. సరాసరిన ఒక క్రైస్తవ గృహంలో 4 బైబిళ్ళు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 100కి 20 మంది కూడా ఒక్కసారి కనీసం క్రైస్తవ కుటుంబాల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి దాకా ఒక్కసారి కూడా చదవరంట. దుఃఖకరం కదా. దేవుని వాక్యం లేకుండా మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలుగుతాం చెప్పండి? చట్టం అర్థమైతే కదా చట్టాన్ని మనం తెలుసుకుంటాం. ఆజ్ఞ ఉపదేశం దేవుడు ఏం చెప్తున్నాడో మనకి తెలిస్తే కదా మనం ఏం చేయాలో అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే మనకేం అర్థం కాదు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. కీర్తనకారుడు మొదటి కీర్తన మిమ్మల్ని ఏం చెప్తున్నాడంటే దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పాడు. నువ్వు ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికి చేరతావంటే ఏదో ఒక తీరానికి చేరాలి కదా. ఆ తీరమే దేవుని స్తుతించే తీరానికి చేరతావు. అందుకే సకల ప్రాణులారా యెహోవాను. కాబట్టి ధ్యానంతో ప్రారంభమై స్తుతితో ముగించబడాలి క్రైస్తవ జీవితం. అందరూ చెప్పండి, ధ్యానంతో ప్రారంభమై దేంతో ముగించబడాలి? స్తుతితో ముగించబడాలి. కాబట్టి చాలామంది బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకుంటారు. గుడ్, మంచిదే. దేవుని వాక్యాన్ని చేత్తో పట్టుకోవడం మంచిదే. ఇంతటితో సరిపోదు. దేవుని వాక్యము ఫస్ట్ హెచ్ ఏంటంటే హ్యాండ్, సెకండ్ హెచ్ ఏంటంటే హెడ్, థర్డ్ హెచ్ ఏంటంటే దట్ ఈస్ హార్ట్. చేతిలో ఉన్న బైబిల్, మదిలో ఉన్న బైబిల్, హృదయంలో ఉన్న బైబిల్. చెప్పండి అందరూ. చేతిలో ఉన్న బైబిల్, తర్వాత మదిలో, తర్వాత మరి జరుగుతుందా మీకు అలాగా? ఇటువంటి సందర్భాలు ఎక్కువగా వాక్యం నేర్చుకోవడానికి మనకి సహాయకరంగా ఉంటాయి. విన్న వాక్యాలే కాదు, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఈ 3 దినాలు మీరు ఇక్కడ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే కొత్త విషయాలు, ప్రభు యొక్క వాక్యంలో శ్రేష్టమైన ఉపదేశాలు తెలుసుకొని సిద్ధపడాలి. చివరికి క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకం చేరుటే కదా. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఇంకొక విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినాలి. నిద్రపోతున్నారు ఎవరన్నా? అస్సలు నిద్రపోకూడదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం కదా. చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. అందరు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు. హెబ్రీ స్త్రీల యొక్క ప్రత్యేకత ఏంటంటే చురుకుదనం. దేవుని వాక్యం మనకి చురుకుదనాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, వివేచన ఇస్తుంది, తెలివినిస్తుంది. ఈ మొత్తానికి మనకి గొప్ప సిద్ధపాటునే ఇస్తుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. వింటున్నారా? ఒక సాధారణమైన క్రైస్తవుడు, జాగ్రత్త వినాలి, ఒక సాధారణమైన క్రైస్తవుడు తన జీవితకాలంలో 20,000 పాటలు, జాగ్రత్త వినాలి, 20,000 పాటలు విన్న పాటలే వింటాడు, మళ్ళీ వింటాడు. 8,000 వర్తమానాలు తన జీవితకాలంలో వింటూ ఉంటాడు. 8,000 వర్తమానాలు. 6,000 ప్రార్థనలు చేస్తాడు. ఏదో ఒక రీతిగా ప్రార్థనలు చేస్తాడు. ఐ రిపీట్ ఇట్ అగైన్, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక సాధారణమైన క్రైస్తవుడు తన జీవితకాలంలో 20,000 పాటలు పాడతాడు, 8,000 వర్తమానాలు వింటాడు, 6,000 ప్రార్థనలు చేస్తాడు. ఇంత చేసిన క్రైస్తవుడు తన జీవితంలో ఎన్నడూ కూడా ఎదుటున్న వ్యక్తికి క్రీస్తును అంగీకరించిదివా,
రక్షణ పొందావా అని అడగడంట. ఎంత దుఃఖకరం. మరి ఎవరు అడగాలి? నువ్వు సిద్ధపడి ఎదుట వ్యక్తిని సిద్ధపరచపోతే ఎవరు సిద్ధపరచాలి? ఎజ్కేలుతో దేవుడు అన్నాడు, ఎజ్కేల్ నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వారిని కదా. ఈ కూడికలు సిద్ధపరిచే కూడికలు ఇవి. వింటున్నారా? ఒకసారి నేను ఒక క్రిస్మస్ వర్తమానానికి, నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళాల, మిమ్మల్ని నా తట్టు తిప్పుకోవడానికి నేను చేస్తున్న ప్రయాస. వింటున్నారా? రైట్, జాగ్రత్త వినండి. తిరుపతి యూనివర్సిటీలో వర్తమానం చెప్పి, క్రిస్మస్ వర్తమానం పై స్టేర్లో జరుగుతుంది. ఆడిటోరియంలో కిందకి దిగుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చింది. నేను వచ్చేస్తున్నాను, ఇంకా బయలుదేరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ అని పరిగెత్తుకుంటా వచ్చింది. ఆ అమ్మాయి పిహెచ్డి స్టూడెంట్. ఆ అమ్మాయి క్రిస్మస్ మీటింగ్కి వచ్చింది. ఆ అమ్మాయి కూడా క్రీస్తుని ఎరగని అన్యురాలు, తెలియదు ఆమెకి క్రీస్తు గురించి. ఏడుస్తుంది పెద్దగా. నాకు అర్థం కాలేదు, ఒకంత నాకు ఎందుకు ఇలా ఏడుస్తుంది మా పెద్ద పెద్దగా ఏడుస్తుంది. నాకు అర్థం కాలేదు. నేను అన్నాను, వై యు ఆర్ క్రయింగ్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఆమె ఏమంది తెలుసా? సార్ మా మమ్మీ మా డాడీ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు సార్. మా మమ్మీ 1 month అయింది. నాకు తను ఏడుస్తుంది బాగా, చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మా అమ్మ మా నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయారండి లాస్ట్ మంత్. నాకు ఎంత దుఃఖం వస్తుందో తెలుసా అని ఏడుస్తుంటే, నేను అమ్మ ఏడుస్తుంటా వింటా ఉన్నాను. మా ఇంటి పక్కనే ఒక అంకులు ఆంటీ వారు సార్ లేచిన దగ్గర నుండి బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు. బైబిల్ తప్ప వారికి ఏం తెలీదు. ఎప్పుడు చూసినా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉంటారు. మాకు బాగా పరిచయస్తులు కూడా వారు, మా ఇంటి పక్కనే. సార్ వారు ఏ రోజు మాకు యేసుక్రీస్తు గురించి చెప్పలేదు. మా మమ్మీకి మా డాడీకి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒక్కరోజు కూడా చెప్పలేదు. చెప్పుంటే మా అమ్మ మా నాన్న యేసుక్రీస్తు నమ్ముకుని ఉండేవాళ్ళు, వారు పరలోకి వెళ్ళేవాళ్ళు సార్. ఈరోజు మా అమ్మ మా నాన్న యేసుక్రీస్తు తెలియకుండా చచ్చిపోయారు. షీ క్రైడ్ ఎ లాట్. ఐ కేమ్ టు నో దట్ జీసస్ ఈజ్ ది లార్డ్. ఆమంటది, ప్రభువా ఈ దినాన యేసుక్రీస్తును నేను తెలుసుకున్నాను మీ వర్తమానం ద్వారా. మాకు యేసుక్రీస్తు దేవుడు అని తెలియదు సార్ మాకు. ఈరోజు ఈ క్రిస్మస్ మీటింగ్కి వచ్చి యేసుక్రీస్తు ఎందుకు దేవుడో మీరు చెప్పినప్పుడు గాడ్ ఓపెన్ మై ఐస్. మాకు మా అమ్మకి మా నాన్నకి మాకు మా ఇంటి పక్కనే యేసుక్రీస్తుని ఎరిగి ఉండి మాకే రోజు ఎవరి గురించి చెప్పలేదు. నేను అంటాను, దే ఆర్ కిల్లర్స్, దే ఆర్ మర్డరర్స్. వారు హంతకులు. నీ జీవితంలో రక్షణ మార్గం తెలిసి, క్రీస్తుని గురించి తెలిసి నశించిపోతున్న వాడికి యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే నీవే ఉత్తరవాదివి. నువ్వు సిద్ధపడి అనేకులను సిద్ధపరచకపోతే ఆ బాధ్యత ఎవరిది? నీదే. వింటున్నారా? అందుకే దేవుడు చెప్పాడు, ఎజ్కేల్తో అన్నాడు, ఎజ్కేల్ ఇశ్రాయేలీయులకి కావలి వారిగా నేను నిన్ను నియమించాను అన్నాడు. వాచ్మెన్ మనం. ఇకనైనా నోరు తెరవండి, క్రీస్తుని గురించి ప్రకటించండి. మౌనంగా ఉండకండి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. గళమెత్తి స్వరమెత్తి క్రీస్తును ప్రకటించండి. ఎందుకంటే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడని వాక్యం రాయబడ్డది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి, నాశనమునకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా అని రాయబడింది. వింటున్నారా? కాబట్టి ఇది శ్రేష్టమైన సమయం. ఈ వర్తమానం ద్వారా మీరు తెలుసుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇక మౌనంగా ఉండను, క్రీస్తును గురించి ప్రకటిస్తాను. చెప్పండి, నేనిక పెద్దగా చెప్పాలి. భోంచేశారా లేదా? మీరు భోంచేశారు, నేను చేయలా. మరి మీకు స్వరం ఎక్కువ ఉండాలి, నాకు ఎక్కువ ఉండాలా? మీకే కదా. చెప్పండి, నేనిక మౌనముగా ఉండను. వెరీ గుడ్. నేను క్రీస్తును ప్రకటిస్తాను. చెప్పండి, దట్స్ ఆల్. అంతే. మన బాధ్యత ఏంటంటే క్రీస్తును ప్రకటించుట. వాక్యంలోకి వెళదాం. మీకు భవిష్యత్తులో 3 తీర్పుల గురించి చెప్పాను నేను. అందులో మొట్టమొదటిది న్యాయసింహాసనపు తీర్పు అని. ఈ దినాన ఈ తీర్పును గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ తీర్పు గుండా నువ్వు నేను వెళ్ళాలి కాబట్టి. మనం చాలాసార్లు క్రైస్తవులుగా ఏమంటామంటే,
అవును, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు శిక్ష లేదు, నిజమే. కానీ తీర్పు ఉంది. ఏంటా తీర్పు అంటే ప్రభు లెక్కలు అడుగుతాడు అంతే. అమ్మా నాన్న చిన్నతనంలో బహుశా నాన్న అమ్మా ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అన్నీ కొనుక్కురా అని మీకు ధనం ఇచ్చారు, నువ్వేం కొనాలో సరుకుల జాబితా ఇచ్చారు, నువ్వు అన్నీ కొన్నావు, జాబితా అంతా తెచ్చావు, ఇంటి దగ్గర అమ్మ లెక్కలు అడుగుతుంది. దేవుడు అంతే, నిన్ను లెక్కలు అడుగుతాడు ఆయన. నువ్వేం చేసావో ద వెరీ ఫస్ట్ డే అనగా గుర్తుందా మీకు? ఏ దినం ప్రభు మీతో మాట్లాడాడు, ఏ వాక్యము ద్వారా పట్టబడ్డావు, ఏ దినం క్రీస్తును వెంబడించడం ప్రారంభించావో, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా లోకంలో బహిరంగంగా క్రీస్తు కొరకు సిలువ వేయబడిన అనుభవంలో నీవు మొదటి అడుగు వేశావో ఆ రోజు నుండి లెక్కలు మొదలయ్యాయి. వింటున్నారా? 3 లెక్కలు, 3 తీర్పులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సంఘం ఎత్తబడిన తర్వాత సంఘము రహస్య రాకడ అనగా ఈ ఎత్తబడుట అనేది మనం ఉదయకాలం చూసాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందున్న మృతులు మొదట్లేస్తారు, ఆ మీదట సజీవులమయుడు మనం క్రీస్తునందు సమాధుల్లో క్రీస్తుల్లో మృతులందు వారు లేపబడతారు. కొత్త నిబంధన భక్తులు వారితో కలిసి మనం ఏకముగా వారు మనం మార్పునుంది, కనురెప్ప పాటులో అవును మార్పునుంది మనం ప్రభుతో ఉండడానికి వెళ్తాం మధ్యాకాశంలోకి. అయితే మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత సంఘముతో అనగా నీతో నాతో ప్రభు ఏం చేస్తాడు అంటే దీన్నే ఏంటంటే ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడు, మనం ఎదురు నిలబడతాం. లెక్కలు తేల్చే సమయం అది. అందరు చెప్పండి, ఏం తేల్చే సమయం? లెక్కలు. అవును, మనం ఏం చేసామో ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు, లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలేంటో ఆ లెక్కలు చెప్పడానికి మనం ఇక్కడే సిద్ధపడడం మంచిది కదా. ఏమడుగుతాడు దేవుడు నన్ను? ఆయన లెక్క అడిగినప్పుడు లెక్కలు చెప్పగలనా? ఆయన ప్రశ్నించినప్పుడు బదులు ఇవ్వగలనా? లేదా ఆయన ప్రశ్నించినప్పుడు ప్రభువా నా దగ్గర జవాబు లేదే సిగ్గుపడతావా? అవును, సిగ్గుపడే దినం ఉంది, అవమానం పొందే దినం ఉంది, జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట మీకు చెప్తాను అర్థం అవడానికి. మీరు స్కూల్లో చదివేటప్పుడు రైట్, లేదా కాలేజీలో చదివేటప్పుడు స్కూల్లో ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. అందులో ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి 100కు 100 వచ్చినాయి, ఒకడికి 0 వచ్చినాయి. గుర్తుంచండి, ఇద్దరు స్కూల్లోనే ఉన్నారు, ఇద్దరు ఒకే పాఠాలు విన్నారు, ఇద్దరికి బోధించింది ఒకే ఉపాధ్యాయులు, కానీ ఒకడికి ఎన్ని వచ్చినాయి? 100కి 100 వచ్చినాయి, ఇంకొకటికి 0 వచ్చినాయి. ఇంతకీ చెప్పేవాడిది సమస్య, విని నేర్చుకునేవాడి సమస్య? తప్పు వాడిది. అవును, అందరికీ ముందు 100 వచ్చినాయి మార్కులు, మాస్టర్ గారు ఏం చేస్తాడు తెలుసా? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి రా, వీడికి ప్రశంసలు, వీడికి ఘనత, వీడికి మెప్పు, వీడికి ఘనత. ఎందుకంటే వీడికి 100కి 100 వచ్చాయి, 0 వచ్చినాయే. ఎరా సిగ్గులేదరా నీకు? సిగ్గులేదా? ఏం చేసావురా? సమయాన్ని వ్యర్థం చేశావు, చదువుకోలేదు, నేర్చుకోలేదు. వాడికి ఘనత వచ్చింది, ఇంకొకటికి సిగ్గు వచ్చింది. రేపు మధ్యాకాశంలో జరిగేది ఇదే. వింటున్నారా? వాక్యం చూద్దాం రండి. రోమిల్కి రాసిన పత్రికలో మనం చూడండి, ఆయన గతంలో మనం ఉదయకాలం చదివిన మాటలు మనం మరొకసారి నేర్చుకుందాం. దానికి ముందుగా ఏం చెప్తున్నాడు ఆయన? కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు 2 కొరింథీ పత్రిక మొదట చదువుదాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూడండి. అక్కడ ఎందుకనగా 10, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అని చెప్తున్నాడు. మనకి అందుకే తాను జరిగించిన క్రియలు. ఇవి ఎప్పుడు జరిగించిన క్రియలు? ప్రభువును అంగీకరించిన తర్వాత, అంగీకరించక ముందా? అందరూ చెప్పాలి. అంగీకరించిన తర్వాత అంటే ఈ తీర్పు ఎత్తబడిన సంఘమునికి కదా, అనగా తీర్పులో నుండి మరణములో నుండి జీవములోనికి నడిపించబడిన తర్వాత, అనగా వీరికి ఈ తీర్పు ఎందుకంటే మిమ్మల్ని శిక్షించడానికి కాదు, లేదా నరకంలో పాడవేయడానికి కాదు. ఎందుకంటే దాని నుండి తప్పించబడ్డాం, క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు కదా. అంటే ఈ తీర్పు
రక్షణ పొందిన మనకు సంఘానికి, సంఘములో ఉండేది ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలు, వారు సంఘం. ఈ సంఘమునకు తీర్పు. కాబట్టి ఈ తీర్పు ఎందుకంటే శిక్షించడానికి కాదు, లెక్కలు అడగడానికి. అందుకే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, తాను జరిగించిన క్రియల చొప్పున అని చెప్తున్నాడు. అనగా రక్షణ పొందిన తరువాత క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా, విశ్వాసిగా, పరిశుద్ధురాలుగా నువ్వేం చేశావో ఆ క్రియలు అన్నమాట ఇవి. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చూడండి చూడండి, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును అన్నాడు. ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట, అది అద్భుతం, న్యాయపీఠము ఎదుట అనగా క్రీస్తు బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. భూమి మీద విడవబడతారు కదా, వారికి 7 ఏళ్ల శ్రమలు. ఎత్తబడిన సార్వత్రిక సంఘానికి బహుమానాలు పొందడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మధ్యాకాశంలో జరుగుతుంది. అందరూ చెప్పండి, ఏ ఆకాశంలో? మధ్యాకాశంలో. ప్రభు దిగొస్తాడు మధ్యాకాశానికి, ఆయన దిగివచ్చును. అవును, ఇక్కడ సంఘము తప్ప ఎవరుండరో. అందరూ ఆ పదం చెప్పండి. మధ్యాకాశంలో న్యాయ సింహాసనపు తీర్పులో సంఘము తప్ప ఎవరు ఉండరు. అందరూ ఆ మాట చెప్పండి. మధ్యాకాశంలో న్యాయ సింహాసనపు తీర్పులో సంఘము తప్ప ఎవరు ఉండరు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉండరు. దీన్ని ఏమంటారంటే, ఈ తీర్పును గ్రీకు భాషలో ఏమంటారంటే బీమా అంటారు. అందరూ ఆ పదం చెప్పండి. ఏంటది? బీమా, 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 బీమా అని చెప్తాడు అక్కడ. ఈ తీర్పు చూడండి, గమనించండి. రక్షించబడ్డారా అని కాదు, మారు మనసు పొందారా లేదా అని కాదు, మీరు మారు మనసు పొందిన తర్వాత ఎలా జీవించారు, దేవుడిచ్చిన ఈ దేహంతో రక్షణ పొందిన తర్వాత, ఆరాధనలో పాల్గొంటున్న తర్వాత, క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మారిన తర్వాత నువ్వేం చేసావో దేహముతో జరిగించిన వాటిని. అంటే చూసారా, ఇక్కడ ఈ తీర్పు ఎందుకంటే శిక్ష పొందడానికి కాదు, బహుమానాలు పొందడానికి. అందరూ చెప్పండి ఆ పదం. శిక్ష పొందడానికి కాదు, బహుమానాలు. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి తాను రక్షణ పొందిన నాటి నుండి మరణించు వరకు, లేదా సంఘము ఎత్తబడు వరకు తన దేహముతో జరిగించిన వాటి క్రియలన్నిటికి కూడా ఈ తీర్పులోనికి వస్తాయి. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఈ తీర్పులో నరకంలోకి ఎవరు వెళ్ళరు. ఎందుకు? నరకం నుండి మనం ముందుగానే తప్పించబడ్డాం. వింటున్నారా? అవును. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5:24లో, నా మాటలన్నీ విని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటాం. రోమిలికి రాసిన పత్రిక 8:1లో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి అవును ఏ శిక్షా విధియు లేదు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 16:27లో కూడా ఒక మాట చదువుకుందాం. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలు కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నాడు. వింటున్నారా? ఎవని క్రియ చొప్పున వానికి ఆయన ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇచ్చును. అందరూ చెప్పండి, ఎవని క్రియ చొప్పున, అవును, వానికి ఏమి ఇస్తాడు ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం చేస్తున్నామంటే చూడండి, మనము ఇదే విషయాన్ని జ్ఞానైన సలోమోను ఈ తీర్పుల గురించి ఒక మాట చెప్పాడు, రహస్యాన్ని. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు గమనించారు అక్కడ. ప్రసంగి గ్రంథం 12:14లో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని చెప్తున్నాడు. తీర్పులోనికి. కాబట్టి మనము అన్నాడు అంటే ఆ తీర్పులో మనము, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు ఈ ఉత్తరం. మనము అంటే ఆ తీర్పులో నేను కూడా ఉంటాను అంటున్నాడు. ఎవరైంది? పౌలు గారు కూడా ఉంటాడు ఆ తీర్పులో. అంటే పౌలు గారు లెక్కలు పౌలు గారు, నీ లెక్కలు నువ్వు, నా లెక్కలు నేను. మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తరువాత న్యాయ సింహాసనపు తీర్పును మనం ఎదుర్కొనవలసి వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాం. వింటున్నారా? కాబట్టి ఈ తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధమేనా? ఈ తీర్పులో దేవుడు నిన్ను లెక్కలు అడుగుతాడు. ఏం లెక్కలు అడుగుతాడు తెలుసా? ప్రతి విషయాన్ని అడుగుతాడు ఆయన. రక్షణ పొందిన నాటి నుండి ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు. మనము లెక్కలు చెప్పి తీరాలి.
ఆ లెక్కలు ఏమడుగుతాడు తెలుసా? మీరు రాసుకోగలిగితే త్వరగా ఒక్కొక్క విషయం రాసుకోవాలి. నేను వేగంగా త్వరగా కదిలి వెళ్తాను, చెప్పవలసిన విషయాలు ఎక్కువ ఉన్నాయి, సమయం తక్కువ ఉంది. కాబట్టి దేవుడు ఏ విషయంలో నన్ను లెక్క అడుగుతాడంటే అది మీకే తెలుసు. ఏ విషయంలో లెక్క అడుగుతాడో. నువ్వు దేహంతో ఏం చేసావో, మంచి చేసావా, కీడు చేసావా, దేవుని కొరకు ప్రయాసపడ్డావా, ప్రయాస పడలేకపోయావా, సంఘ నిర్మాణంలో, సంఘ విస్తరణలో నీ పాత్ర ఏంటి? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుని వాక్యాన్ని ఎన్ని స్థలాలలో విత్తావు, ఎంతగా ప్రయాసపడ్డావు, ఎంతగా కరిగిపోయావు, ఎంతగా అరిగిపోయావు. అద్భుతం. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? మీకు విషయం తెలుసా? తన ప్రియకుమారుడనే క్రీస్తుని మీకు చూపిస్తూ అంటాడు, ఇదిగో ఈయనని మీకోసం ఇచ్చాను కదా, నువ్వేం చేశావు? ఈయనను, ఈ ప్రేమను నువ్వు ఎంతగా ప్రకటించావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతాడు దేవుడి లెక్క. రక్షణ పొందిన నీవుగా ఉంటే ఏం ఫలింపు? వింటున్నారా? ఆలోచించండి. ఈ దినాన దేవుడు ఎన్ని అర్హతలు ఇచ్చాడు నీకు నాకు, ఎన్ని యోగ్యతలు ఇచ్చాడు, ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఏం చేస్తున్నారు వాటితో? ఏం చేయలేకపోతుంది సంఘం. సంఘం ఎంతగా సఫలం అవ్వాలి, ఎంతగా విస్తరించాలి, ఎన్ని సరిహద్దులు దాటి వెళ్ళలేకపోతుంది సంఘం. ఎందుకో తెలుసా? అవును, నాకెందుకు అన్న క్రైస్తవులు ఎక్కువైపోయారు సంఘాల్లో. రక్షణ పొందిన నీవు నా వరకు చాలంటే ఈ లెక్కలు కుదిరే కాదు, లెక్కలు తేలే కాదు. వింటున్నారా? అవును, ఈరోజు దేవుడు ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు. ఒక వ్యక్తి నాశనానికి జోగుతుంటే, ఒక వ్యక్తి మరణానికి వెళుతుంటే, ఒక వ్యక్తి క్రీస్తును ఎరగని స్థితిలో నాశనానికి వెళుతుంటే, ఆ వ్యక్తికి సువార్త చెప్పే భాగ్యం దేవుడు నీకిస్తే మౌనంగా ఉంటావా? అవును, ఎజ్గేల్తో దేవుడు అంటున్నాడు, మోషేతో కూడా ఉంటాడు, మోషే బోరవూదు, ఎజ్గేల్ బోరవూది హెచ్చరిక చెయ్యి. నువ్వు హెచ్చరిక చెయ్యి, దుష్టుడు తన దుర్మార్గతలో నశించిపోతాడని చెప్పు. బోరవూదినప్పుడు వాడు మారాలి. నువ్వు బోరవూదినప్పుడు వాడు పశ్చాత్తాపడాలి. నువ్వు బోరవూదినప్పుడు తన పాపం విషయం వాడు పశ్చాత్తాపంతో మారాలి. బోరవూదడం నీ పని, మారడం వాడి పని. ఒకవేళ నువ్వు బోర ఊదలేదనుకో, వాడు మారకుండా చచ్చిపోయాడు అనుకో, వాడి ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. దాని అర్థం ఏంటి? సువార్త చెప్పకపోతే, నీ చుట్టుపక్కల వారు నాశనం అవుతుంటే మీరు కాదా ఉత్తరవాదులు? సంఘం ఎలా విస్తరిస్తుంది ఆలోచించండి. నువ్వు సంఘానికి వెళుతున్నావు, నీ పక్క స్థలం ఖాళీగా ఉంది, నీ స్థలం మాట్లాడట్లేదా? పక్క కుర్చీ ఖాళీ ఉంది, నీ కుర్చీ మాట్లాడట్లేదా? విఫలమవుతున్న సంఘంలో కారణం ఏంటంటే, విఫలమవుతున్న క్రైస్తవులుగా నీ బాధ్యతను నేను మర్చిపోయాం. దేవుడు లెక్కలు అడుగుతాడు. అవును, నువ్వేం చేసావో లెక్కలు అడుగుతాడు. వింటున్నారా? సాటి క్రైస్తవునికి నువ్వేం చేసావో, సాటి విశ్వాసికి నువ్వేం చేసావో, బలహీనలను నువ్వు ఎలా లేవనెత్తావో, ఒకవేళ లేవనెత్తలేకపోయావేమో. అవును, సంఘానికి నువ్వేం చేసావో లెక్కలు అవుతాడండి ఆయన. మనలో ప్రతివాడు లెక్క చెప్పాలి, నీ జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి. అద్భుతం తెలుసా? దేవుడు నీకు ఇచ్చాడే జీవితం. దిస్ ఇస్ ద టెంట్, ఇది గుడారం. మీ దేహము దేవుని ఆలయమనియు దేవునాత్మ అందులో నివాసము చేయుచున్నదనియు నువ్వు ఎరగవా? యువర్ బాడీ, నీ శరీరం ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ శరీరంతో దేవుని మహింపరచాలి. ఈ శరీరముతో ఎంత దూరం వెళ్ళాలి దేవుని కొరకు? వెళ్ళారా? ఓ భక్తుడు అంటున్నాడు, దేవుని కొరకు నేను జీవించాలి. లోకంలో ఈ శరీరం తుప్పు పట్టడం కంటే దేవుని కొరకు అరిగిపోవడం మంచిది కదా. ఇంతకీ మీరు లోకంలో తుప్పు పడుతున్నారా? దేవుని కొరకు అరిగిపోతున్నారా? ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? పౌలు గారు చెప్తున్నాడు, దేవుని కొరకు నేను అరిగిపోతుని, దేవుని కొరకు కరిగిపోతుని, ఇంకా చేయాలనుంది. సువార్త అందించబడని తావుల్లో సువార్త అందించాలని మిక్కిలి ఆశగలవాడనై అంటున్నాడు. ఎక్కువగా ప్రయాసపడుతుంది, ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది అని చెప్తున్నాడు. నాకున్నంత ఖర్చు అయిపోయింది,
నన్ను నేను వ్యయపరుచుకున్నాను, నాకేమి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాను. ఈ సాక్ష్యం మీకుందా? దేవుడు అడుగుతాడు లెక్క. నువ్వేం చేశావు? నీ శరీరంతో నువ్వేం చేశావు? నీ శరీరంతో దేవుని మహింపరిచితివా? అవును. దేవుడిచ్చిన ఈ గుడారం, అవును, ఏం చేశావు? దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. రెండు, దేవుడు నీకు ఏమిచ్చాడంటే ఇట్స్ ఎ టైం. ఏం చేసావు ఈ సమయంతో? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఏం చేసావు? ఎంతోమంది చనిపోయారు నీకు ముందు, నీకు వెనక ఎంతోమంది చనిపోయారు కదా, నువ్వు బ్రతికున్నావు. కారణం ఏంటి? ఎప్పుడని అడిగారా? ప్రభువా, ఇంతమంది చనిపోతే నేనెందుకు బ్రతికున్నాను ప్రభువా? నేను బ్రతికుండుటకు కారణం ఏమిటి? నీ దయ కాదా? అనుదినము నూతనంగా నీ వాత్సల్యతను నా జీవితంలో కుమ్మరిస్తున్నావే, ఎందుకు ప్రభువా? అడిగారు ఎప్పుడైనా? కరోనా వచ్చింది, భయంకరమైన తెగులు, చాలామంది చనిపోయారు. కానీ మీరెందుకు బ్రతుకున్నారు ఎప్పుడైనా మీకు అర్థమైందా? కరోనా వచ్చి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దావీదు అంటున్నాడు, మట్టి నిన్ను స్తుతిస్తుందా ప్రభువా? సమాధిలోకి వెళ్ళేవాడు ఎవడైనా నీ మహిమను వర్ణిస్తాడా? సజీవులే కదా నేను స్తుతిస్తారని చెప్తున్నాడు. దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన సమయాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చేశావు? దేవుడు నీకిచ్చిన టాలెంట్స్, ఫస్ట్ టీ, దట్ ఈస్ అ టెంట్, దట్ ఈస్ యువర్ బాడీ. రెండవ టీ, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, సమయం. మూడవ టీ, దట్ ఈస్ అ టాలెంట్స్, దేవుడు నీకు తలాంతులు ఇచ్చాను. ఏమిచ్చాడు? పెద్దగా తలాంతులు ఇచ్చాను. ఈ తలాంతులతో నువ్వేం చేస్తున్నావు? దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. ఎవరికి లేని తలాంతు నీకు ఇచ్చాను కదా. పాటలు పాడే తలాంతు ఇచ్చాను, పరిచర్య చేసే తలాంతు ఇచ్చాను, దేవుని కొరకు మాట్లాడే తలాంతునిచ్చాను, వాక్యం చెప్పే తలాంతునిచ్చాను, కరపత్రికలు పంచే తలాంతు ఇచ్చాను. చర్చిలో ఒక తల్లిగా, ఒక స్త్రీగా, గుణవతి అయిన యోగ్యురాలైన స్త్రీగా చర్చిలో పరిచర్య చేసే తలాంతు ఇచ్చాను. మీరు ఏం చేశారో అని అడుగుతాడు. లెక్క చెప్పాలి. లెక్కలు తేల్చే సమయం ఉంది. ఆయన లెక్కలు తేల్చకముందే ఈ మధ్యాహ్నం ఆ లెక్కలేదో ఇక్కడే తేల్చుకోవాలి. తలాంతుల గురించి లెక్కలు అడుగుతాడు. గుర్తుందా? దూరదేశం వెళ్ళాడు, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు. వెళ్తూ ఒక మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, వీటితో వ్యాపారం చేయండి. ఈరోజు మనం వ్యాపారంలో ఉన్నాం, తెలుసా మీకు ఆ సంగతి? యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము ఆలయంలో తప్పిపోయాను. ఒక దిన ప్రయాణం అంతా కూడా మరియా యోసేపులు ఉన్నారు అనుకున్నారు, కానీ చూసిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. ఆయన దేవాలయంలో కనుగొన్నారు. మరియకు దుఃఖమైంది. ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ళప్పుడు అంటున్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు, ఐఎమ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? ఇప్పుడు చెప్పండి. 12 ఏళ్ళప్పుడు యేసుక్రీస్తుకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరి పనుల మీద ఉండాలని పెద్దగా. మరి మీకు తెలిసిందా? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? ఎవరి పని మీద ఉన్నారు? ఎస్, మీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పని మీద ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన జీవితం, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నాకు ఇచ్చిన యోగ్యతలు, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలు. మీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. ఇదే ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 12 ఏళ్ళప్పుడు తండ్రి పనుల మీద ఉండాలని తెలిసింది. సిలువకు వెళ్ళడానికి ముందుగా, తండ్రి చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. వాట్ ఏ గ్లోరియస్ వర్డ్స్. చెప్పగలరా మీరు ఆ స్థితి? ప్రభువా, నాకు ఈ పని ఇచ్చావు నాయన, ఈ పనిని పూర్తి చేశాను. చెప్పగలరా? చెప్పాలి. అందుకు సిద్ధపడాలి. రేపు నువ్వు అక్కడ లెక్కలో చెప్పకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ప్రశంసిస్తుంటే, మిగతా వాళ్ళని బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు ఒక్కొక్కరిని ప్రశంసిస్తూ ఉంటే ఏమి చెయ్యని నువ్వు తలదించుకొని సిగ్గుతో ఏడవాల్సి వస్తుంది అక్కడ. అందుకే ఆ సిద్ధపాటు ఏంటో ఇప్పుడే సిద్ధపడితే మంచిది కదా.
ప్రభు లెక్కలు అడగడానికి ముందే ఆ లెక్కలేంటో మనమే తెలుసుకోవడం మంచిది కదా. వింటున్నారా? అవును, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? 6వ మాట, సమాప్తమైంది. చెప్పండి, ఏమైంది? ఏ సమాప్తమైంది చెప్పాలి? సమాప్తమైంది. నీవు నాకు అప్పగించిన పని ఏం చేశాను? ఫినిష్డ్, అయిపోయింది. చెప్పగలరా మీరు ఆ మాట? పూర్తి చేశాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిందంతా పూర్తి చేశాను. ఇదే చెప్పాడు. 5, 2, 1 తలాంతులు ఇచ్చి వ్యాపారం చేయండి. దూరదేశం వెళ్ళాడు, మళ్ళీ వచ్చి లెక్కలు అడిగాడు. 5 వాడు అన్నాడు, అయ్యా 5 ఇచ్చావు, ఇదిగో కష్టపడ్డాను, నువ్వు ఇచ్చిన 5 ఇదిగో 5 సంపాదించాను. యజమానుడు అంటున్నాడు సంతోషించి, వెరీ గుడ్ ఓ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బడా నమ్మకమైన మంచి 2 తలాంతులు, అయ్యా నువ్వు 2 ఇచ్చావు, ఇదిగో 2 సంపాదించా. ఆయన సంతోషించి, ఫెయిత్ఫుల్ సర్వెంట్, బడా నమ్మకమైన మంచి దాసుడా. కానీ 1 తీసుకున్నవాడు వచ్చి అంటున్నాడు, అయ్యో ఇదిగో నీది నువ్వు తీసుకో. ఏం చేసావు అంటే, నువ్వు విత్తని చోట కోయువాడవని అంటున్నాడు. నేను విత్తన చోట కోయువాడనని నీకెవరు? నువ్వు దీంతో వ్యాపారం చేయాలి కదా, కనీసం 1కి 1. కానీ వాడేం చేశాడు? గుంట తీసి. ఇంతకు నేటి దినాన్ని చాలామంది క్రైస్తవుల్లో వారి జీవితాన్ని, వారి భక్తి జీవితాన్ని, దేవుడిచ్చిన యోగ్యతలు, దేవుడిచ్చిన ఆధిక్యతలు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన స్థితిగతులు ఏం చేస్తున్నారు తెలుసా? గుంట తీసి పూడ్చిపెడుతున్నారు. అలా చేయకండి, దేవుని కొరకు వాడండి దేవుడిచ్చిన సమయాన్ని. అవును, ఇది క్రైస్తవ జీవితం, విశ్వాసపు పరుగు పందెం. జాగ్రత్త, ఈ పరుగు పందెంలో ఓటమి ఉండకూడదు. అవును, బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా బ్రతకాలి. పరుగు పందెంలో పరిగెత్తువాడు బహుమానము పొందునట్టుగా పరిగెత్తాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వింటున్నారా? అవును, దేవుడు లెక్కలు అడుగుతాడు. అవును, నువ్వెన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతాడు. మించి నీ కుటుంబాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ కుటుంబం ఎక్కడా? నేను రక్షించాను, నీ తల్లిదండ్రులు ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడా? నీ ఇరుగు పొరుగు వారు ఎక్కడా? లెక్కలు ఏం చెప్తారు అప్పుడు? 2000 దయ్యాలు పట్టినవాడు గెరాసేనుల దేశంలో ఆ ఊరందరూ వచ్చారు, పందులు చచ్చిపోయినాయి, కానీ ఈడు బాగుపడ్డాడు. వారికి నచ్చలేదు. ప్రభుత్వం అంటున్నారు వెళ్ళిపో అనొచ్చాలగా. ప్రభువా వీడిని ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవడు సాధు చేయలేకపోయారు, అయ్యయ్యో వీడికి వస్త్రాలే లేవు, ఇదేంటి వీడు, ఎవరు సాధు చేయలేని వీడిని సాధు చేసిదివా ప్రభువా. స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఊరంతా మారు మనసు పొందాల్సిన గెరాసేనులు వచ్చి అంటున్నారు వెళ్ళిపో, ఎందుకంటే మా పందులు చచ్చిపోయినాయి. ప్రభు దోనెక్కుతున్నప్పుడు స్వస్థత నొందిన 2000 దయ్యాలు పట్టిన వాడు, విడుదల నొందినవాడు ప్రభుని అడిగాడు ఏమనంటే, నేను నీతో పాటు వస్తాను ప్రభు అంటే, ప్రభు వాడికి సెలవియక ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, వెళ్ళు, ప్రభు నీ యందు కనికరపడి ఏం చేశాడో వెళ్ళి నీ ఇంటి వారికి. వాడు వెళ్ళి ఇంట్లో చెప్పడం కాదు, ఇంట్లో చెప్పడం ఒక ఎత్తు అయితే 10 గ్రామాల్లో చెప్పాడు. డెకపొలి ఎన్ని గ్రామాల్లో చెప్పాడు? 10. డెకా అంటే 10, అందరు చెప్పండి. డెకా అంటే పొలి అంటే గ్రామాలు. ఎన్ని గ్రామాల్లో చెప్పాడు అంటే, యేసుక్రీస్తు తను స్వస్థపరిచిన విధానాన్ని గురించి ఎన్ని గ్రామాల్లో చెప్పాడు? ఏసై చెప్పమంది ఎక్కడ? ఇంట్లో. వీడిపోయి ఇంట్లో కాకుండా ఎన్ని గ్రామాల్లో చెప్పాడు? మరి మీరు ఎంత చెప్పారు? ఎంతమందికి చెప్పారు? ఎంతమందిని నడిపించారు? ఇదే నేను ప్రారంభంలో చెప్పాను. ఒక సాధారణమైన క్రైస్తవుడు తన జీవితకాలంలో 20,000 పాటలు పాడి, 8,000 వర్తమానాలు విని, 6,000 ప్రార్థనలు చేసి తన జీవితకాలంలో ఎన్నడూ కూడా రేయ్ యేసుక్రీస్తు నమ్ముకుండా ఒకడు కూడా పిలవడంట. సీ ద ట్రాజడీ. నోరు తెరవండి. మనము చేయునది మంచి పని కాదు, మనం మౌనముగా ఉండనేలా. ఇది శుభవర్తమానము గల 4 కుష్ఠరోగులు, ఊర్లో కరువు ఉంది, ఊరి బయట ఆహారం ఉంది అని కుష్ఠరోగులు కనుగొని ఊర్లో ఉన్న వారికి సమాచారం అందించారు. వింటున్నారా? ఈరోజు నీవు నేను నోరు తెరుద్దాం, క్రీస్తును ప్రకటిద్దాం. ఇది శ్రేష్టమైన సమయం, మౌనంగా ఉండే సమయం కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా?
అవును, దేవుడు నీకు ఆస్తులు ఇచ్చాడా, అంతస్తులు ఇచ్చాడా, పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడా, ఘనతనిచ్చాడా, స్థితిగతులు ఇచ్చాడా, మించి నీకు బిడ్డలు ఇచ్చాడా? క్రీస్తు న్యాయపీఠము ఎదుట దేవుడు లెక్కలు అడుగుతాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు, ఏం చేశావు నీ బిడ్డలతో? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఈ దినం ఈ మాటలు మీ హృదయంలో భద్రం చేసుకొని నీ బిడ్డలకు అభ్యసింపచేయి. వాడు పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు వీటి గురించే మాట్లాడు. ఏంటిదని అర్థం? నీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచు, దేవుని భక్తిలో పెంచు, దేవుని సన్నిధిలో పెంచు. ఎందుకంటే బలవంతుని చేతిలో బాణాలు అవ్వాలి వారు. అందరు చెప్పండి, ఏమవ్వాలి వారు? బలవంతుని చేతిలో అయ్యారా? నీ బిడ్డలను అలా పెంచుతున్నారా? అవును, నీవు వీటి విషయం లెక్కలు చెప్పాలి. ఒకవేళ సరిగ్గా లెక్కలు చెప్తే ప్రభు ద్వారా ఏం కలుగుతుందో తెలుసా? మొదటి పేతురు పత్రిక, త్వరగా తీర్పులో దేవుడిచ్చే ఫలాలు ఏంటో చూద్దాం. దేవుడు ఏం చేస్తాడో చూడండి. అవును, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, సంఘం మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. అవును, సంఘం నిజంగా దేవుడు లెక్కలు నువ్వు సరిగ్గా చెప్తే ప్రభు ఒక్కొక్క విశ్వాసిని వరుసగా పిలిచి లెక్కలు అడిగితే చేసిన సత్క్రియలు బట్టి కోట్ల కొలది పరిశుద్ధుల ముందు మనకేం కలుగుతుందో తెలుసా? మెప్పు కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? ప్రతివానికి, అవును, మొదటి కొరింథీ పత్రిక 4:5, ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి సంఘము ఎదుట మెప్పు కలుగును. అందరు చెప్పండి, ఏంటి? మీరు దేవునికి లెక్కలు చెప్పగలిగితే, లెక్కలు సరి చూసుకోగలిగితే, ప్రభు అడిగిన వాటికి దీటుగా సమాధానం చెప్పగలిగితే, ప్రభువా ఇదిగో లెక్కలు ముగించి తిని, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినది 5 తీసుకుని 5 సమర్పించాడే, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చితివి, ఇదిగో 5 నీ కోసం సంపాదించాను, నువ్వు నాకు 2 ఇచ్చావు, ఇదిగో నీ కొరకు ప్రయాసపడ్డాను, ఇదిగో ప్రభువా నీ కొరకు ముద్రలు భరించి తిని. క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి, పౌలు గారు చెప్తున్నాడు. ఉన్నాయా మీ మీద ముద్రలు? ఉన్నాయా? ఏ ముద్రలు ఉన్నాయి? అవును, అప్పుడు ప్రభు, రెండోది ప్రభు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 2వ బహుమానం ఏంటో తెలుసా? ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున తాను సిద్ధపరిచిన జీతము అనగా బహుమానము ఇచ్చును. అవును, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది పుచ్చుకొనును. వింటున్నారా? నువ్వెంత కష్టపడ్డావు దేవుని కొరకు? ఉదయకాలం చెప్పాను మిమ్మల్ని భోజనానికి పంపించేటప్పుడు, పౌలు గారు లెక్కలు వేరు, సిలువ మీద మరణించిన దొంగ, ఇద్దరు పరలోకమే, కానీ ఎవరి లెక్కలు వాళ్ళే. నువ్వు ఏ వరుసలో నువ్వు ఉందో. అవును, న్యాయాధిపతి అయిన దేవుడు కడ తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో? చిన్నప్పుడు ఉదయకాలంలో మా అమ్మ పాడుతూ ఉండేది ఆ పాట. ఉదయానే ఏ తీర్పు, ఆ తీర్పు తీర్చేటి వేళలో మొదటి వానికి సంఘానికి మెప్పు కలుగుతుంది. ఆ మెప్పు పొందాలన్న ఆశ మీకుందా? ఉందా? ఉంటే ప్రభు కొరకు ప్రయాసపడండి. ప్రియ సహోదరులారా, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని, స్థిరులను కదలను వారైండి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని మెప్పు కలుగుతుంది. 2, ప్రతివానికి వాని క్రియల చొప్పున తాను సిద్ధపరిచిన జీతము, దేవుడు జీతాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. ఇక 3వది ఏంటో తెలుసా? నువ్వు పడిన ప్రయాసను బట్టి ఆయన కిరీటాన్ని ఇస్తాడు. 1 మెప్పు, 2 జీతము, 3 కిరీటం. అందరు చెప్పండి, 1 మెప్పు, 2 జీతము, 3 కిరీటం. అవును, వాని క్రియల చొప్పున ప్రయాసను బట్టి అంట ప్రభు ఏమిస్తాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. ఏంటంట? జీవ కిరీటం. చెప్పాలి, ఏ కిరీటం ఇస్తాడు? జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కడగళ్ళు, దుఃఖాలు దేవుని కొరకు భరిస్తున్నారా? దేవుని ప్రేమించుతుండే, అవును, శ్రమలు సహించే వారికి, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికి జీవ కిరీటం. అబ్బాబాబాబా, జీవ కిరీటం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పొందయోగ్యులేనా? అవును, దేవుని ప్రేమించండి, అంతము వరకు ప్రేమించండి, శోధనలు సహించండి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు క్రీస్తు కొరకు. ఇంకా చెప్పాల్సిన అనేకం ఉన్నాయి అన్నాడు పౌలు గారు. ఎంత పెద్ద జాబితా ఇంకా ఉంది. ఆ జాబితాలో ఒక్కటైనా మీకు సరిపోద్దా? అవును,
మహిమ కిరీటాన్ని దేవుడిస్తానని 1 పేతురు పత్రిక 5:2లో జీవ కిరీటం 2 మహిమ కిరీటం ఇది ఎవరికి ఇస్తాడు తెలుసా? కాపర్ల కిరీటం అంటారు దీన్ని. పేతురు భక్తుడు చెప్తున్నాడు. అవును, 1 పేతురు పత్రిక 5:2 అధ్యాయం 2:4లో మీ మధ్య దేవునికి మందకు పై విచారణ చేయుటకు దాన్ని కాయుడు, మీకు అప్పగించబడిన వారిపై ప్రభువులైనట్టుగా మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ. ఇది ఎవరికంటే కాపర్లకి, వాళ్ళకొక కిరీటం. దాన్ని ఏమంటారంటే మహిమ కిరీటము అని చెప్పాడు. ఇక 3వ కిరీటం ఏంటంటే అతిశయ కిరీటం. పౌలు గారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తెస్సలోనిక సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 19-20 వచనాల్లో మా నిరీక్షణైనను పూర్తి చేయాలి కంఠవాక్యం, మా ఆనందమైనను అతిశయమైనను కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట ఆత్మల సంపాదకుడకు వచ్చే కిరీటం ఏది? అమ్మా, సంపాదించారా? మీరేమవ్వాలి తెలుసా? ఈ చివరి దినాల్లో అంద్రేయులుగా మారాలి. అంద్రేయ ఏ గొప్ప ప్రసంగం చేయలేదు, ఏ అద్భుతం చేయలేదో, కానీ ఆత్మల సంపాదకుడుగా ప్రభు యొద్దకు ఎవరని తెచ్చాడు తెలుసా? 5 రొట్లు 2 చేపలు ఉన్నవాడిని ఒక పిల్లవాడి తేవడమే ముందు తన సోదరుణ్ణి తెచ్చింది ఎవరు? అంద్రేయ. యేసుక్రీస్తుకు మొట్టమొదటి శిష్యుడిగా మారినవాడు అంద్రేయ అయితే అన్నను పరిచయం చేశాడు. అన్న ముందు వరుసలోకి వచ్చాడు, అంద్రేయ వెనక్కి వెళ్ళాడు. విషయం ఏంటి తెలుసా? 5 రొట్లు 2 చేపలు అండి ప్రభువు పరిచయం చేసింది అంద్రేయ. గ్రీసు దేశస్తుల్ని ప్రభు యొద్దకు తీసుకొని వచ్చింది. అంటే గ్లోబల్ మినిస్ట్రీ అయ్యింది అంద్రేయ పరిచర్య. ఆత్మల సంపాదకుడు, గొప్ప పరిచయకర్త. మీరు ఎప్పుడైనా అంద్రేయ గొప్ప అద్భుతం చేయడం చూసారా? గొప్ప ప్రసంగం చేయడం చూసారా? కానీ అంద్రేయ పరిచర్య ఏంటంటే, అంద్రేయ పరిచర్య క్రీస్తును పరిచయం చేయుట. అందరూ చెప్పండి, క్రీస్తుని. నీకు అతిశయ కిరీటం రావాలంటే ఆత్మలు సంపాదించండి. ఒక చిన్న సన్నివేశం. మాకు కొత్తగా ఒక స్టాఫ్ నర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 7 సంవత్సరాల క్రితం సంగతి. ఆమె వచ్చి ట్రాన్స్ఫర్ వచ్చింది. వచ్చిన నెలకి నాకంత పరిచయం లేదు. చాలామంది నర్సెస్ ఉంటారు మా హాస్పిటల్లో, అంత పరిచయం లేదు. వచ్చిన తర్వాత ఒకసారి నన్ను కలిసింది. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోతే మా స్టాఫ్ అంతా వెళ్తుంటే నేను హాస్పిటల్కి వస్తే నాకు చెప్పారు, సార్ పలానా సిస్టర్ గారు వాళ్ళ మదరు చనిపోయారు, స్టాఫ్ అంతా వెళ్తున్నారు, మీరు కూడా వెళ్తే అదే మీకు మెసేజ్ ఇచ్చామంటే. నేను అడిగాను, ఎన్ని గంటలు? వాళ్ళు దేవుని ఎరగిన వారు, అన్యులు అనమాట. వాళ్ళ భూస్థాపన ఉండదు కదా, కాల్ చేస్తారు వాళ్ళు. ఎన్ని గంటలకు అమ్మా అని చెప్తే మధ్యాహ్నం అంటండి. సరే అని నేను వెళ్ళాను. నాకు ఒక అలవాటు ఏంటంటే, అది ఎప్పటికి అలవాటే, ఘనమైన అలవాటు, శ్రేష్టమైన అలవాటు. అలవాటు ఎంతకు దారి తీస్తుందో చెప్తా. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళి వాక్యం చెప్తా. ముఖ్యంగా చచ్చిపోయిన స్థలాల్లో వాక్యం చెప్పకుండా ఉన్నాం. అయితే నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆమెను పాడి మీద పెట్టారు. పూజారు ఉన్నాడు, మంత్రాలు ఏదో తమలపాకుల మీద నీళ్లు పోసి ఆమె మీద జల్లుతున్నాడు. నేను వెళ్ళాను. ఆమె వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే అన్నీ దూరంగా కూర్చున్నారు. వాళ్ళు పాడి మీద కూర్చోబెట్టారు ఆమెని. చూసిన తర్వాత ఉన్నారు కొద్దిమంది. నేను ఆమెతో అన్నాను, నేను ఏమైనా వాక్యం చెప్పచ్చా ఇక్కడ అన్నాను. వాస్తవంగా చెప్పే సందర్భం కాదు, కానీ నాకు అవకాశం, నాకు అలవాటు అది. పర్లేదు సార్ చెప్పండి అంది. అందరిని పిలిచా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరిని పిలిచాను. వచ్చారు వాళ్ళు. వాక్యం తీసి చెప్పాను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. నియమము, తీర్పు. మరణం ఎందుకు వచ్చింది? 7 నిమిషాలు. మరణానికి విరుగుడేంటి? మరణానికి పరిష్కారం ఏంటి? మరణములో నుండి జీవంలోకి వెళ్ళటం ఏంటి? మరణము కావాలా, జీవితం ఉందా? ఉంది. క్రీస్తు ద్వారా సాధ్యం. ఒకే ఒక్క ఖాళీ సమాధి గుండా మనం వెళ్తాం. ఈ సత్యం చాలామంది వచ్చారు, విన్నారు. అందులో చాలామంది విన్నారు. నేను ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తున్నానో ఆడ ఆకొక్కల మీద లేచి వెళ్ళిపోయాడు. వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, నా పని ముగించుకొని వచ్చాను. ఆ తర్వాత ఆ గుంపులో ఈ చనిపోయిన ఆమె తమ్ముడు భార్య హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఆమెకి గత సంవత్సరం నుంచి దేవుడి గురించి అన్వేషణ. ఆమెకు అనుమానాలు చాలా ఉన్నాయి. ఎన్నో దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఆమె అనుమానాలు తీరలా. ఆమె అనుమానాలకు పరిష్కారం చచ్చిపోయిన శవం దగ్గర దొరికి ఆ స్టాఫ్, మా సిస్టర్ ఉంది కదా నర్సుకి అత్త అవుతుందామా, నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. నేను ఆయన్ని కలవాలి, మాట్లాడాలి అని నాకు ఆ సాయంత్రమే నాకు ఫోన్ చేశారు.
సార్ ఇలా మా అత్తగారు మీరు వాక్యం మెసేజ్ చెప్పారు కదా, విన్నది మిమ్మల్ని కలవాలంటుంది అని తీసుకురమ్మన్నాను. ఇంటికి వచ్చారు వాళ్ళు. ఇంటికి వస్తామేం చెప్పి తెలుసా, బోర్ నెడుస్తున్నామా, కన్నీళ్లు కారుస్తుంది, గుండె పగులుతూ ఏడుస్తున్నామా, ఇన్ని సంవత్సరాల నా ప్రశ్నలకు జవాబు మీ మాటల్లో దొరికాయి. పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో అనుకున్నాను, యేసుక్రీస్తు అంటే ఏదో అనుకున్నాను, ఆయన నిత్య జీవమని, యేసుక్రీస్తు ఖాళీ సమాధి మరణానికి ముగింపు కాదని, మరణమున కావాల జీవితం ఉందని, యేసుక్రీస్తులో నిత్య జీవమని నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాను. తెలుసా, ఆలస్యం చేయకుండా బాప్తిసం తీసుకున్నామా, ఒకే ఒక్కామె ఆ ఇంటిలో మొట్టమొదట క్రైస్తవురాలై 48 మందిని మార్చింది. 48 మందిని. ఇది నాన్న మీకు ఒక మాట చెప్పమంటారా, ఇదిగో అతిశయ కిరీటం అది. ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మీరే కదా. రక్షించారా ఎవరినైనా? క్రీస్తును గురించి చెప్పి, క్రీస్తు ప్రకటించి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన అని నేను చూశాను, ఈయన క్రీస్తు కాడా, మెస్సే కాడా, రండి రండి బావి దగ్గర ఉన్నాడని ఊరు మొత్తాన్ని నడిపించిందే. ఒక్కళ్ళైనా తీసుకొచ్చారా? మీ రక్షణ అనుభవం ఎంతకాలం? ఇదే లెక్కలు అడుగుతాడు. ఒకవేళ ఆత్మల సంపాదనలో, ఆత్మల రక్షణలో నువ్వు ముందుంటే నీకు అతిశయ కిరీటం దొక్కుతుంది సంఘం ముందు. వింటున్నారా? ఇక నీతి కిరీటం పౌలు గారు పోరాటాన్ని గురించి చెప్పాడు. 2 తిమోతి పత్రిక 4:7-8 వచనాల్లో మంచి పోరాటము పోరాడితిని, అవును విశ్వాసమును కాపాడుకుంటుంది. మంచి పోరాటం, అవును క్రీస్తు కొరకు నీ పోరాటం. విశ్వాస జీవితాన్ని ప్రభు వైపు నడిపిస్తూ అనేకులకు దీవెనగా, ఈ పోరాటంలో అలసిపోక, పోరాటంలో వెనుతిరగక, పోరాటంలో సమస్యలక, మంచి పోరాటం. నా పోరాటాన్ని ముగించి చివరి కిరీటం ఇదే, అక్షయ కిరీటం. అవును, ఏ కిరీటం? అక్షయ. 1 కొరింథీ పత్రిక 9:24-25 వచనాల్లో ఇవి కంటత వాక్యాలు. బహుశా మీకొచ్చు. విశ్వాసి యొక్క ఆత్మీయ పరుగు పందాన్ని వివరించడానికి పౌలు గారు గ్రీకు క్రీడలను ఉదహరించాడు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు, మంచి ఫిలాసఫర్ కాబట్టి. వింటున్నారా? కాబట్టి ఒక వ్యక్తి బహుమానాల కోసం, అవును ఈ పరిచర్యలో ఈ క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటంటే పరుగు పందెం లాంటిది. వింటున్నారా? పరుగు పందెం. దేవుని మూలముగా జన్మించిన వారు ఈ పరుగు పందెంలో అర్హులని జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? కాబట్టి కిరీటాల్లో మీకు ఏం దక్కుతుంది? మెప్పు, జీతము, కిరీటము. సంఘము ఎదుట మెప్పు కలుగుతుందా? ఇవేవి మీకు వర్తించకపోతే సిగ్గే మిగులుతుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, సిగ్గుపడద్దు తిమోతి, సిగ్గుపడని పనివారిగా క్రీస్తునందు మంచి సైనికునిగా నాతో శ్రమ అనుభవించు అని చెప్పాడు. కాబట్టి దినాన వాక్యం వింటున్నాం మనం, మౌనంగా ఉండకండి. ఇది ప్రభు కొరకు పనిచేసే సమయం, మాట్లాడే సమయం. మౌనముగా ఉండుట ఎలా? ఇది శుభవర్తమానము కలిగిన దినం. మనం ఊరకుండా నెల. 4 కుష్ఠరోగుల యొక్క తెగింపు, ధీరత్వం, ఊరు మొత్తానికి ఆహారం ఉందని తెలియజేసిన తావు గుర్తుందా? కాబట్టి ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాను, మనలో ప్రతి వారము ఏంటి, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏమవ్వాలి? అవును, ఆమె ఏమేమి లెక్కలు అడుగుతాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ న్యాయ తీర్పు, అవును సరిగా లెక్కలు తెలుసుకుందాం. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకుంటే, అవును ఆ పరీక్ష ఇక్కడ పరీక్షించుకోండి, క్రీస్తు కొరకు ప్రయాసపడండి. అవును, మనం ఒక దినాన సంఘము ఎత్తబడిన తరువాత మధ్యాకాశంలో ఆయన న్యాయ సింహాసనం ఎదుట, దాన్ని బీమా అన్నాం. ఒక్కొక్కళ్ళ చిట్ట, ఒక్కొక్కళ్ళ గ్రంథం, ఒక్కొక్కళ్ళ చెప్తున్నాను కదా, ఇప్పుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేహముతో జరిగించిన వాటి క్రియలు అవి మంచివైనను సరే చెడ్డ, మనలో ప్రతివాడు ఆ వరుసలో. పౌలు గారు కూడా అంటున్నాడు, నేను ఉంటా ఆ వరుసలో. మరి పౌలు గారు బహుమానాలు ఎన్నో మీకు తెలుసు కదా, మరి మీ బహుమానాలు ఎన్ని? ఒక్కటన్నా వచ్చిద్దా? రాదా? రాదని తెలిసినప్పుడు ఇప్పుడే ప్రయాసపడాలి కదా, ఇప్పుడే శ్రద్ధ వహించాలి కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మేమెంతగా ప్రయాసపడాలో ప్రభువా, న్యాయపీఠము ఎదుట బీమా దేహముతో జరిగించిన మేము ప్రభువా లెక్క చెప్పాలి. ఏవేవి లెక్కలు అడుగుతారో చెప్పారు. ఆ లెక్కలలో శ్రేష్టతను పొందినప్పుడు ప్రభువా సంఘమునకు మెప్పు కలుగుతుంది, అనగా మాకు మెప్పు కలుగుతుంది.
ప్రభా మీ యొద్ద నుండి జీతము బహుమానం వస్తుంది, మరింతగా ప్రభు మాకు కిరీటము లభిస్తుంది. ఎవరికే కిరీటమో చెప్పారు. స్తోత్రాలు అయ్యా. మేము మౌనముగా ఉండక ప్రయాసపడువారిగా ప్రభ ఇంకా సువార్త అందించబడిన తావులో ప్రభ మేము సువార్త ప్రకటించినట్లుగా, సంఘము యొక్క విస్తరణలో పాలు పంపులు పొందినట్లుగా మరింత ప్రయాసపడినట్లు సహాయం చేయండి ప్రభా. పెర్సిస్ బహుగా ప్రయాసపడెను అనే అనుభవం. స్తోత్రాలు ప్రభా. మరింతగా మేము మీ కొరకు ప్రయాసపడడానికి ప్రభా అనేక ఆత్మలు సంపాదిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ దినాన్ని ప్రభా మీరు దీవించారు. బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రం వర్తమానాల్లో. మీరున్నండి, మీ నామ ఘనత కొరకు నడిపించండి. రేపటి దినం కూడా తోడుగుండండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రకటన.